సౌదామిని మైథిలిని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే కూర్చుంటుంది. ఇక సౌదామిని మైథిలికి వాళ్ళ ఇల్లు చూపించి ఇదేనమ్మ మా ఇల్లు అని చెప్పి అంటుంది. ఇంతలో సౌదామిని వాళ్ళ పెద్దన్నయ్య అయితే ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తాడు. ఇక అది చూసి మైథిలి అయితే చాలా సంతోషిస్తుంది. పెదనాన్న వస్తున్నారు అని చెప్పి తనైతే చాలా సంతోషంగా వాళ్ళ పెదనాన్నని చూసి చాలా ఆనందిస్తుంది. ఇక వాళ్ళ పెదనాన్న అక్కడికి రాగానే అక్కడ ఉన్న సౌదామిని చూసి సౌదామిని ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని వాళ్ళ అన్నయ్య అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న సౌదామిని అయితే గుడిలో పరిచయం అయిందని చెప్పాను కదా అన్నయ్య, ఆ అమ్మాయే అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే నమస్కారం అండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మైథిలి వాళ్ళ పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక అది చూసి అతనైతే అయ్యో లే అమ్మ పర్వాలేదు అని చెప్పి అంటారు. దాంతో మైథిలి అయితే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కళ్ళకు అద్దుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ పెదనాన్న అయితే గాడ్ బ్లెస్ యూ అంటూ పైకి లేపుతాడు. దాంతో మైథిలి అయితే చాలా సంతోషిస్తుంది. పెదనాన్న ఆశీర్వాదం నాకు ఈరోజు దొరికింది అని చెప్పి మైథిలి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న సౌదామిని అలాగే వాళ్ళ అన్నయ్యతో మైథిలి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని చెప్పి అలా వాళ్ళ అన్నయ్యకు మైథిలిని పరిచయం చేస్తుంది. దాంతో మైథిలి అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడికి సాకేత్ అలాగే చందన వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఇక మైథిలిని వాళ్ళ అమ్మతో పాటు కలిసి చూసి సాకేత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇది మా అమ్మతో మాట్లాడుతుంది, ఈ మైథిలి మా అమ్మకు ఎలా పరిచయం అయింది అని చెప్పి సాకేత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాకేత్ అక్కడికి వచ్చిన తర్వాత మైథిలి సాకేత్ ఆఫీస్లో పనిచేస్తుందని చెబుతుందా.